వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ తప్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ టెక్ న్యూస్. సో ఇక్కడ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే జియో నుంచి అనమాట. సో జియో వాళ్ళు జియో ఏ ఫైబర్ అనే కొత్తది తీసుకొచ్చి మీకు అది తెచ్చింది. దీంట్లో మన వాళ్ళు ఏంటంటే యాడ్ ఆన్ డేటా ప్లాన్స్ అయితే తీసుకొచ్చిరన్నమాట. సో ఇక్కడ కొన్ని ప్లాన్స్ అయితే తీసుకొచ్చిరన్నమాట. సో ఎయిర్ ఫైబర్కి మీకు 1 GB లిమిట్ అయిపోయిన తర్వాత కావాలంటే ఇట్లా 101 ప్లస్ జిఎస్టీతో పాటు అయితే 100 GB డేటా వస్తుంది అనమాట. లేకపోతే 251 ప్లాన్స్కి ప్లస్ జిఎస్టీ తీసుకుంటే 500 GB దాకా డేటా వస్తుంది అనేసి బేస్ ప్లాన్ మీద వస్తుంది. ఎక్స్ట్రా అయితే సపరేట్ ఇంకోటి డ్యూరేషన్ ఏమి ఉండదు, ఉన్న దాని మీద ఎక్స్ట్రా ప్లాన్ వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్స్ అయితే ఇచ్చిరమ్మడమే. సో చాలా మంచి విషయం అనుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసులో ఎక్సీడ్ కాదు. ఒకవేళ ఎక్సీడ్ అయితే ఇట్లా ఈ ప్లాన్స్ బెనిఫిట్ అవుతాయి జియో ఎయిర్ ఫైబర్ మీద. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకోవడం మాత్రమే AskQX కొత్త చాట్ జీపీటీకి కొత్తగా పోటీ లాగా వచ్చిందన్నమాట. సో దీంట్లో మంచి విషయం ఏంటంటే 12 ఇండియన్ లాంగ్వేజెస్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ యూజర్స్కి అండ్ వెబ్కి ఉంది. iOSకి మాత్రం త్వరలో రాబోతుంది అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. ఎప్పుడు వస్తుంది అనేసి అయితే మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే ఏం లేదు. సో అఫీషియల్గా అప్డేట్ వచ్చినాక iOS మీద రాగానే సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తారన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇది బాగానే ట్రెండింగ్ అయితే కొడుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అనమాట. సో ఐక్యూ నియో 9 Pro ఏదైతుందో ప్రీ ఆర్డర్స్ అయితే రివీల్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది 8th ఫిబ్రవరి రోజు నుంచి ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ స్మార్ట్ ఫోన్ మాత్రం ఫిబ్రవరి 22nd లాంచ్ అవుతుంది అనమాట. సో నాన్ రిఫండబుల్ ఫీ అవుతుందో 1000 రూపీస్ మనము ప్రీ ఆర్డర్ పెట్టాలన్నమాట. అవేదో కొన్ని డిస్కౌంట్ ఆఫర్స్ అయితే అప్లై అయితే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటే. సో ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ మంచిగా వీడియో అయితే తీసుకొస్తాను. దానికోసం ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ప్యాలెట్ నుంచి అన్నమాట. సో ప్యాలెట్ వాళ్ళు అయితే రివీల్ చేసారన్నమాట. ఫ్యాన్లెస్ GeForce RTX 3050 6GB ర్యామ్ కామ్ X GPU అన్నమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే కామ్ ఎక్స్లా మీకు గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది కానీ ఫ్యాన్స్ ఉండవు అనమాట. వితౌట్ ఫ్యాన్లెస్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇక్కడ మంచిగా డ్యూయల్ పైప్స్తో పాటు పెద్ద సౌండ్ ఒకటి మెజర్ సౌండ్ ఒకటి వచ్చేసరి అండ్ డిఫరెంట్ లుక్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఫ్యాన్లెస్ ఎందుకు చేసిరన్నా అనేసి కూడా మీరు అనొచ్చు. సో సింపుల్గా ఏం లేదు 3050 6GB ర్యామ్ వేరియంట్కి ఏంటంటే పవర్ కన్సంప్షన్ కూడా తక్కువ ఉంది. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ టెక్ న్యూస్లో కూడా చెప్పిన, రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ స్పెసిఫిక్గా గ్రాఫిక్ కార్డ్కి ఏంటంటే DVI పోర్ట్ ఉంది, HDMI పోర్ట్ అండ్ డిస్ప్లే పోర్ట్స్ కూడా పాటు వస్తుంది అన్నమాట లేటెస్ట్. సో బెనిఫిట్ కాదా అనడిపై మనకి రివ్యూస్ వచ్చినాక, రివ్యూ యూనిట్స్ వచ్చినాక, అఫీషియల్ అప్డేట్స్ వచ్చినాక సపరేట్గా ఇంకొక వీడియో అయితే సపరేట్ ఇంకో చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది Arrow Lake S CPU అయితే స్పాట్ అయింది మరి 24 threads. కానీ ఇక్కడ హైపర్ థ్రెడింగ్ లేదు. దాంతోపాటు AVX 512 సపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా లేవు అనమాట. మొత్తం కూడా ఇది పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ ఎఫిషియన్సీ కోర్స్ మీదే ఈ ప్రాసెసర్ అయితే స్పాట్ అయిందనమాట. సో ఇక్కడ లీక్స్ ప్రకారం అయితే వచ్చినాయి. సో అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే లేదు బై. సో లీక్స్ నేను ఎక్కువ చేయను. సో గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ లాగా అంటే రవ్వలాగా తీసుకోండి అండ్ వెయిట్ చేయండి. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చాక ఇంకోటి అప్డేట్ అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో సూసైడ్ స్క్వాడ్ కిల్ ద జస్టిస్ లీగ్ గేమ్ అయితే ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే బేస్ వేరియంట్ అవుతుందో 4999 రూపాయలు. సో సింగిల్ చెప్పాలంటే 5000 ఉంది. అండ్ ఇక్కడ డీలక్స్ ఎడిషన్ చూసుకుంటే మాత్రమే 7000కు ఉందన్నమాట. సో ఇక్కడ మీకు DLC ప్యాక్స్ అవన్నీ కూడా యాడప్ అయిపోతాయి. సో ఇక్కడ పెద్ద ఇష్యూ ఏమొచ్చిందంటే ఈ గేమ్తో అఫీషియల్గా బ్యాట్మెన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు, అతన్ని అయితే ఖతం చేసి పడేసారు. అండ్ చాలామంది మీమ్స్ ట్రోల్స్ బాగా చెక్కర్లు కొడుతున్నాయి, కొందరు రీఫండ్స్ అడుగుతారు అండ్ బాగా కాంట్రవర్సీ కూడా స్టార్ట్ అయిపోయింది. కొన్ని డైలాగ్స్ అట్లున్నాయి, చాలా వరకు డిసప్పాయింట్మెంట్ ఉందనేసి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో కొంచెం డ్రాబ్యాక్ లాగా అనిపించింది అనేసి అంటారు. బాగా ఇంట్రెస్ట్ ఉన్న గేమ్ని మంచి కాన్సెప్ట్ని స్టోరీ మోడ్ని కూడా బ్యాటిల్ పాస్ లాగా తీసేసారు బై. మళ్ళీ ఇంకొక సీజన్ లాగా అన్నట్టు తీసేసారు. సో అది డిసప్పాయింట్మెంట్ స్టోరీస్ అవన్నీ కూడా కొంచెం రొటీన్గా అన్నట్టు అనిపించింది అనేసి అంటారు.
సో చూద్దాము ఎలా అవుతుంది, ఎలా ముందుకు వెళ్ళే ముందు అనేసి అయితే ఇంకో అప్డేట్ వీడియోలు అయితే తీసుకొస్తాను భయ్. ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కదా చదువుతా విషయం వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.